హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్కెట్స్ అయితే బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టీ స్ట్రాంగ్గానే అనిపించింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా షూటింగ్ స్టార్ లాగా ఉంది. బట్ ఎనీహౌ టాప్ గెయినర్స్ కానీ లూజర్స్ కానీ ఒకసారి చూద్దాం. అడ్వాన్స్ డిక్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూడటం వల్ల మనకు కొంత ఒక వ్యూ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టు అబవ్ 5% ఒక స్టాక్ కూడా లేదు. ఇక డిక్లైన్స్ అన్నాం కదా, ఆ డిక్లైన్స్ వచ్చేసరికి 18 స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అంటే తగ్గుతూ ఉన్న స్టాక్స్ అనమాట, కిందకి వెళ్తూ ఉన్నాయి. అడ్వాన్స్ స్టాక్స్ వచ్చేసరికి 32 కనిపిస్తూ ఉన్నాయి. సో వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక 3-5%లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే హిందాల్కో కనిపిస్తుంది, హెచ్సిఎల్ టెక్, ఎన్టీపీసీ. సో ఎనర్జీ నుంచి అండ్ మెటల్స్ నుంచి అండ్ ఐటీ నుంచి 3 స్టాక్స్, మొత్తం మీద 3 స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. వెల్, అంటే చాలా స్ట్రాంగ్గా ఇవి పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీలో. దాని తర్వాత 0-3% కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్సర్వ్ కానీ, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీలు, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. అయితే బజాజ్ ఫిన్సర్వ్లో 2.82%, ఓఎన్జీసీ 2.81%, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీలు మోర్ దాన్ 2% అనేది గెయిన్ అయినాయి. ఇక అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 5% కంటే కింద ఒక స్టాక్ లేదు. ఈవెన్ 3-5% డ్రాప్ అయిన స్టాక్స్ కూడా నిఫ్టీలో ఒకటి కూడా లేదు. బట్ 0-3% కొన్ని స్టాక్స్ ఉన్నాయి. కొద్దిగా టాప్ లూజర్లో అనుకుంటే మనం అపోలో హాస్పిటల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది 1.18% పడిపోయింది. దాని తర్వాత మిగతావన్నీ కూడా అరౌండ్ 0.5% లోపే ఉన్నాయి. సో సెంటిమెంట్ అయితే ప్రస్తుతానికి బుల్లిష్గానే ఉంది. సో చూద్దాం. ఇది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్స్ అనేది చూసుకున్నట్టయితే డిక్లైన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అడ్వాన్స్ వచ్చేసరికి 4 ఉన్నాయి. సో అదే మనం అనుకున్నాం కదా, కొద్దిగా షూటింగ్ స్టార్ లాగా ఉంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. బట్ హెవీ వెయిట్ బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే 3-5% మధ్య ఒక స్టాక్ కూడా కనబడట్లేదు. బట్ 0-3% స్టాక్స్ అయితే ఉన్నాయి. ఒక 4 స్టాక్స్, ముఖ్యంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అబౌవ్ 1% ట్రేడ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే అప్రాక్సిమేట్గా 1%కి దగ్గర, అంటే 1% దాటింది ఇంట్రాడేలో. బట్ అగైన్ కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ సైడ్ ఉందనుకోండి, మ్యాక్స్ అట్ సైడ్ లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనకి 0-3% విషయానికి వస్తే బంధన్ బ్యాంకు, బ్యాంక్ బరోడా, ఐడిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయి. కానీ ఇవేంటంటే 0-3% డ్రాప్ అయినాయి అనమాట, అంటే కిందకు వెళ్ళినాయి. కానీ వీటిలో ఒక బంధన్ బ్యాంకు, బ్యాంక్ బరోడా మినహాయిస్తే పెద్దగా ఏమీ వీక్నెస్ అయితే ఏం కనిపించట్లేదు. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లోకి ఓలా ఎలక్ట్రిక్ అనేది రావడం జరిగింది. సో ఇది లిస్టింగ్ యాక్చువల్గా 75-76లో ఓపెన్ అయింది. అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్స్తో 2-3 రోజులు కంటిన్యూస్గా వెళ్ళిపోయింది, 20%. దాని తర్వాత స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో మా తెలిసిన మిత్రులు కూడా ఇంట్రాడేలో బల్క్లో అనమాట, లైక్ 20,000, 30,000, 10,000 ఈక్విటీ అనేది బై చేయటం కానీ లేదా షార్ట్ చేయటం కానీ చేస్తూ ఉన్నారు. సో వెరీ అట్రాక్టివ్గా ట్రేడింగ్ అనేది జరుగుతుంది దీంట్లో. అందుకని మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ లిస్ట్లోకి రావడం జరిగింది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇది కూడా కొంచెం బుల్లిష్ వ్యూతో ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, మెడ్ ప్లస్ హెల్త్. ఓకే, సో నేను పర్సనల్గా స్టాక్ అయితే రికమెండ్ చేయట్లేదు, కానీ ఒక ఆపర్చునిటీ అయితే లాంగ్ సైడ్ అనిపిస్తూ ఉంది. సో మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది స్టాక్. దాని తర్వాత హోనసా కన్స్యూమర్, దీంట్లో మంచి లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది. 500 దగ్గర మంచి లెవెల్ అయితే ఉంది. చూద్దాం చార్ట్ ప్యాటర్న్ అనేది. ఇంకా దాని తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టాప్ గెయినర్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ నాల్కో అనేది కనిపిస్తుంది. చూడండి, దాదాపుగా ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మెటల్సే ఉన్నాయి. నాల్కో కానీ, సెయిల్ కానీ, హిందాల్కో, ఇవన్నీ కూడా. ఒక బిర్లా సాఫ్ట్ మాత్రం ఐటీ నుంచి రావడం అనేది జరిగింది. ఇవి టాప్ గెయినర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. ఇక్కడ రీసెంట్గా ఏంటంటే కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి కమోడిటీ ప్రైసెస్, చైనా డేటా వల్ల అండ్ యుఎస్ డేటా వల్ల. బట్ అగైన్ ఏంటంటే కొంత పుంజుకున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టాప్ లూజర్స్లో వచ్చేసరికి జైడస్ లైఫ్ ఒకసారి ఈరోజు 6% దాకా అప్రాక్సిమేట్గా డ్రాప్ అయింది. దాని తర్వాత అపోలో టైర్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, అపోలో హాస్పిటల్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, నామకే వాస్తే అంటాం కదా, అట్లాగా స్మాల్ డ్రాప్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక నిఫ్టీ 500లో మనం చూస్తే టాప్, అంటే కంపెనీలు టాప్ అని కాదు, 52 వీక్ హైక్ వచ్చిన కంపెనీల్లో మనకి మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్స్, ఇది మనం ఇంతకుముందు కవర్ చేసుకున్నాం.
నేను దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేశాను. సో డే హై వచ్చేసరికి 775 అనమాట. ఓకే, వెరీ గుడ్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది. మనం కవర్ చేసుకున్న తర్వాత మోర్ దెన్ 30% రిటర్న్ అనేది, అప్రాక్సిమేట్గా 30% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. సో దాని తర్వాత 52 వీక్ హైలోకి హోనసా కన్స్యూమర్ వచ్చింది, పీవీ ఫిన్టెక్, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, క్వెస్ కార్ప్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అయితే 52 వీక్ లోలో ఒక్క స్టాక్ కూడా కనపడట్లేదు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మార్కెట్ కొంత బులిష్లోనే ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బిగ్ పిక్చర్లో మేబీ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ రేపు ఎల్లుండిలో ఇది పుల్ బ్యాక్ తీసుకోవచ్చు, ఇవన్నీ జరగవచ్చు అనమాట. ప్రస్తుతం మనం చూస్తున్నది ఏంటంటే ఒక బిగ్ పిక్చర్ ఓవర్ వ్యూ. కొన్ని స్టాక్స్ బుల్లిష్గా టర్న్ అవుతున్నాయి ఫ్రెండ్స్, అంటే బేరిష్గా ఉండి ఇలా టర్న్ అవుతాయి కదా, వాటిని మనం టర్నింగ్ బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాటిలో సన్ ఫార్మా, ఏడివి, లార్సన్, ఆషి ఇండియా, ఏఎస్ అసాహి ఇండియా, సారీ, చాలెట్ హోటల్స్, సుందరం అనమాట. అదేవిధంగా కొన్ని స్టాక్స్ బేరిష్ సైడ్ కూడా కన్వర్ట్ అవుతున్నాయి, టర్న్ అవుతున్నాయి. అనుపమ్, అదానీ ట్రైన్స్, జీ షిప్పింగ్, జియో ఫైనాన్షియల్స్, బంధన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ఓన్లీ బాయర్స్ అనమాట. సో నిన్న ఎన్ఐఐటిలో రాధాకిషన్ దమాని, రమేష్ దమానియా, వాళ్ళిద్దరు ఎవరో కానీ పేరు కన్ఫ్యూజన్గా ఉంది, కానీ వాళ్ళు 8 lakhs షేర్స్ అనేది బై చేశారు ఎన్ఐఐటిలో. ఓకే, ఈరోజు డైరెక్ట్గా అప్పర్ సర్క్యూట్లో ఓపెన్ అయింది. నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మన బ్యాచ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి, ఓన్లీ బాయర్స్ లిస్ట్లో ఎన్ఐటి 20%లో అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఉమా ఎక్స్పోర్ట్స్, దాని తర్వాత ఆర్పిఎస్జి వెంచర్స్, ఐటీ కంపెనీ ఐ గెస్. నందని క్రియేటివ్, ఓరియంటల్, ట్రైమెక్స్, ఇవి ఓన్లీ బాయర్స్లో ఉన్నాయి. అంటే ఏంటి, బై చేసేవాళ్ళే ఉన్నారు, సెల్ చేసేవాళ్ళు లేరు. అంత స్ట్రాంగ్ డిమాండ్ అయితే ప్రస్తుతం ఈ రోజు డేటా ప్రకారం అంత స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంది. ఇక సెల్లర్స్ విషయానికి వచ్చేసరికి ఆఫీసు స్పేస్ సొల్యూషన్స్, దీంట్లో సెల్లర్స్ ఎక్కువయ్యారు. ఇది ఐపీఓ దగ్గర నుంచి కూడా అసలు కంటిన్యూస్గా 45 degreesలో పెరుగుతూనే ఉంది. వెరీ గుడ్ కంపెనీ అది. ఇది ఈ యొక్క ఆఫీస్ స్పేస్ డెవలప్ చేసి ఇచ్చే కంపెనీలో, దీని మీద మనం ఐపీఓ అనేది కూడా కవర్ చేసుకున్నాం. దాని తర్వాత డెబాక్ ఇండస్ట్రీస్, రామా స్టీల్ ట్యూబ్, సెల్, రానే ఇంజిన్ అనేది ఈ కంపెనీలో కొద్దిగా సెల్లర్స్ ఉన్నారు అన్నమాట. అంటే బయర్స్ లేరు, అంత సెల్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకో. అయితే ప్రైస్ షాకర్స్లో నిఫ్టీ 500 నుంచి మనకి మిండా కార్ప్ కానీ, ఎల్గి ఎక్విప్మెంట్, గుజరాత్ స్టేట్ పెట్రో, టాటా ఎలక్సీ, జేఎం ఫైనాన్షియల్స్ అనేది కనిపిస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్ టాప్ వాల్యూమ్ని గెయిన్ చేసుకున్నాయి. మనకు చూస్తే జైడెస్ లైఫ్ యాక్చువల్గా ఇది టాప్ లూజర్లో ఉంది కదా F&Oలో. సో దాంట్లో హెవీ వాల్యూమ్స్తో సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఐ థింక్ సమ్ న్యూస్ ఉండొచ్చు. ఇండియన్ హోటల్స్ టాప్ వాల్యూమ్స్తో ట్రేడ్ అయిన ఈరోజు హెవీగా పెర్సిస్టెన్స్ సిస్టమ్స్, హిందూ కాపర్, సెయిల్ అనే వాటిలో కూడా హెవీగా వాల్యూమ్స్ అనేది ఉన్నాయి. ఇక ఇంట్రాడేలో లార్జ్ డీల్స్ అనమాట. లార్జ్ డీల్స్ అంటే పెద్ద పెద్ద డీల్స్ చేతులు మారుతూ ఉన్నాయి. అదే లక్షల షేర్స్ అంటాం కదా అట్లా. ఓకే, ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్, దాని తర్వాత రిలయన్స్, ఈక్వినాక్స్ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్, రిలయన్స్, వీటిలో లార్జ్ డీల్స్ అనేది ఇంట్రాడేలో స్ట్రాంగ్గా జరిగినాయి. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అంటాం కదా. సో సింపుల్గా లాంగ్ బిల్డప్ అంటే ఏంటి అంటే, మనకి ఇక్కడ చూడండి, లాంగ్ బిల్డప్ అంటే ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. ఐ మీన్ టు సే ఆ స్టాక్స్ ఇంకా పైకి వెళ్తాయి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, సో అందుకని వాళ్ళు ఏంటంటే దాంట్లో ప్రైస్ పెరిగినా కొంటున్నారని అర్థం చేసుకోవచ్చు. టాటా కమ్యూనికేషన్ కానీ, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, టీసీఎస్ అనేది కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి టెక్ మహీంద్రా అండ్ టీసీఎస్ కనిపిస్తూ ఉన్నాయి. షార్ట్ బిల్డప్లో అంటే ఏంటి, ప్రైస్ కిందకి వెళుతుంది బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది, దాన్ని మనం షార్ట్ బిల్డప్ అంటాం. బీపీసీఎల్లో కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక ఒక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. మనం ఈరోజు బేరిష్లో స్ప్రెడ్ అనేది తీసుకున్నాం, దానికి రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను ఒకసారి. సో పుట్ కాల్ రేషియో అయితే బ్యాలెన్స్డ్గా ఉంది, ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కొద్దిగా ఫ్రెండ్స్ కొంచెం బుల్లిష్ సైడే ఉంది స్ట్రెంత్, ఎట్లా ఒక 55% అనుకోవచ్చు. ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం, ఓకేనా, ప్రైస్ యాక్షన్ మనం చూడలేదు. ప్రస్తుతం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 55%, 60% బుల్లిష్ సైడే పొజిషన్స్ అనేది బిల్డప్ అయినాయి. ఎందుకంటున్నానంటే చూడండి, ఇక్కడ 25,000 పుట్ ఎక్కువగా సెల్ చేశారు, 24,900 పుట్ సెల్ చేశారు, అగ్రెసివ్గా యాజ్ కంపేర్ టు కాల్స్ అనమాట. ఓకే, సో అందుకని మనం అలా చూస్తున్నాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈరోజు 28, ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే చూడండి మనకి కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. 51,500 కానీ, 51,200 కానీ ఇక్కడ ఉన్నారు. 51,000 దగ్గర ఉన్నారు పుట్స్,
కొంచెం కంపేర్ చేసినప్పుడు. బట్ మనకి బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్టయితే చూడండి, పుట్ కాల్ రేషియో ఎంత ఉంది, దానికేమో 0.91 ఉంది నిఫ్టీకి. దీనికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో ఒక్క నిమిషం, ఓకే, టోటల్గా తీసుకుంటే 0.77 కనిపిస్తుంది. అంటే కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేశారని అనుకోవచ్చు, కొద్దిగా అనమాట అగ్రెసివ్గా. నిఫ్టీ కూడా చూద్దాం, పుట్ కాల్ రేషియో చూడండి, పుట్ కాల్ రేషియో నిఫ్టీ వచ్చేసరికి 1.22 ఉంది. ఇక్కడేమో పుట్స్ సెల్ చేశారు, అక్కడేం చేశారు బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ సెల్ చేశారు. కొంచెం కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది కదా. సో ఎనీహౌ ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి మనకి రెండు స్టాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఇది నేను డైలీ టైం ఫ్రేమ్లో తీసుకున్నాను. అయితే వాల్యూమ్లో మంచి జోష్ అనేది ఉందన్నమాట ఈ ఒక పర్టికులర్ స్టాక్లో. చూడండి, సో ఒకసారి వీక్లీకి వెళ్దాం, ఎందుకంటే చార్టు ఈ లెవెల్ దగ్గర అంటే రఫ్గా నేను తీసుకుంటున్నా 98 ఉందిలే, కానీ 100 అనుకుందాం, ఓకే, రౌండ్ నెంబరు 100 దగ్గర దీనికి మంచి సపోర్ట్ ఉంది. ఓకే, ఈ స్టాక్ పేరు సౌత్ వెస్ట్ పినాకిల్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ నుంచి కూడా ఏం జరుగుతుందంటే మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ ఉంది, ట్రెండ్ లైన్ అనేది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ కన్నా బ్రేక్అవుట్ అయింది అంటే మనకి ఇంకా స్కై రాకెట్ వెళ్ళిపోతూ ఉంటుంది స్ట్రాంగ్గా పైకి. అటువంటి స్టాక్ ఇది. అది మంచి స్క్వీజ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే డైలీలో కానీ వీక్లీలో కానీ బ్యూటిఫుల్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇది బాగా అట్రాక్షన్గా అనిపిస్తుంది. సో అందుకని ఈ స్టాక్ అనేది రాడార్లోకి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ నిన్న ప్రైస్ పెరిగింది, వాల్యూమ్స్ పెరిగినాయి. ఎగైన్ ఈరోజు ఏం జరిగింది, మనకి మంచి ప్రైస్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి. సో ఎనీహౌ ఈ లెవెల్ అయితే మనం అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే దీంట్లో మంచి మూమెంట్ అయితే రావచ్చు. సో ప్రాబ్లీ ఒకవేళ రేపు ఇంట్రాడేకి మనం ట్రేడ్ చేయాలనుకోండి, దీంట్లో ఏం చేయొచ్చు, ఒక 5 minutes క్యాండిల్, మంచి సాలిడ్ క్యాండిల్ పడింది అనుకోండి, అలా ఫస్ట్ 15 minutesలో ఆ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుని క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవర్గా ఉండకపోవచ్చు. దాని తర్వాత హోనాసా కన్స్యూమర్స్ ఇంతకుముందు కవర్ చేసుకున్నాం ఫ్రెండ్స్, గుర్తుందో లేదో. ఈ స్టాక్ బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు చూడండి బ్రేక్అవుట్ దగ్గర ఫెయిల్ అయింది, కానీ ఫెయిల్ అనకూడదు, కానీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. బట్ అగైన్ ఇక్కడ మంచి వాల్యూమ్స్ అయితే రావడం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది, వెరీ అగ్రెసివ్ వాల్యూమ్స్ అనమాట. బట్ ఫైనల్గా ప్రైస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవ్వాలి, జస్ట్ ఈ లెవెల్ క్రాస్ చేయగానే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఇటువంటి ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇది మనకి ఆల్రెడీ మార్కెట్ బుల్లిష్గా ఉంది, స్టాక్ కూడా మంచి స్లోగా ఈ లెవెల్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసింది రెసిస్టెన్స్ దగ్గర. సో ప్రాబిలిటీ ఉంది, ఈ లెవెల్ని ట్రై చేస్తారనమాట అట్లీస్ట్. సో అందుకని ఏం చేయొచ్చు అంటే మనం దీన్ని షార్ట్ టర్మ్ కోసం వాచ్ లిస్ట్ పెట్టొచ్చు. ప్రాబ్లీ ఈ లెవెల్లో కూడా మనకి బ్రేక్అవుట్ అనిపించిందంటే కూడా మనం స్మాల్ రిస్క్ అనేది తీసుకోవచ్చు. సో యా, ఇక ఇండియా విక్స్ అయితే కొద్దిగా రైజ్ అయింది, డాలర్ ఇండెక్స్ వెళ్తూ ఉంది. దాని తర్వాత మనం చూస్తే నిఫ్టీ విషయానికి వస్తే, నేను ఈరోజు బేరిష్ స్ప్రెడ్ వేశాను కదా, దాని వెనక రీజన్స్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్గా కొద్దిగా స్ట్రగుల్ అయిన ఏరియా ఇది, అంతేనా, 25,080. సో రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఆ యొక్క బేరిష్ వ్యూలో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కొద్ది కన్సోలిడేషన్ తీసుకుందంటే మనం మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ టైం బాగా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం ఒక లిమిటెడ్ రిస్క్ ఉంది కాబట్టి ఆ రిస్క్ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నిఫ్టీ 50లో ప్రస్తుతం అయితే బాగానే ఉంది. ఓకే, అండ్ ఎనీహౌ ఏంటంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మనం తీసుకున్న స్ప్రెడ్ నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ నిఫ్టీ 29 ఆగస్టు, ఓకే, మనం తీసుకుంది, రైట్. యా, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకుంటే చూడండి డైలీ టైం ఫ్రేమ్లో వీక్నెస్ అనలేం, కానీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ లెవెల్ దగ్గర క్లియర్గా కనిపిస్తుంది. చూడండి 51,320-25 ఆ లెవెల్కి వెళ్ళి వెంటనే 5 minutes 15 minutesలో చూస్తే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. బట్ ఎనీ వీక్నెస్ అని చెప్పలేం, కానీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. టెక్నికల్గా మనకి దీంట్లో వీక్నెస్ కన్ఫర్మేషన్ రావాలంటే ఫ్రెండ్స్, కన్ఫర్మేషన్ రావాలంటే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే మనకి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంది టెక్నికల్గా అనమాట. ప్రస్తుతానికైతే గ్యాప్ అప్ అయ్యాడు, పైకి వెళ్ళాడు, దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ కిందకి రావడం, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం అనేది జరిగింది. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి ప్రస్తుతం కొద్దిగా బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతూ ఉంది ఫ్రెండ్స్.
సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. చూద్దాం రేపు ప్రీ మార్కెట్లో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి దాన్ని బట్టి మనం రైట్ ఆ రాంగ్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతం వ్యూలో నిఫ్టీ బాగుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే ఉంది, బట్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ఎనీహౌ బిగ్ ప్లేయర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాడు కాబట్టి మనం ఏంటంటే స్టిల్ బులిష్లో కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో అనేది నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.